సో లిటిల్ హార్ట్ సినిమా చూస్తే కొంచెం కన్వెన్షన్ కంటే కూడా అన్కన్వెన్షనల్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఉంటుంది చాలా. మీరు అన్నట్టు పర్మిషన్స్ లేకపోవడం, లేదంటే రోడ్డు మీద షార్ట్స్ తీయడం, ఇవన్నీ కూడా. అండ్ ఈవెన్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ కూడా గింబల్తో షార్ట్స్ ఇవన్నీ కూడా. సో అన్కన్వెన్షనల్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఫైన్ అంటిల్ నథింగ్, అంటే ఒక ఎలాంటి ఇష్యూ లేకుండా జరిగినంత వరకు. సో మీరు ఎంతవరకు ప్రిపేర్డ్ ఉన్నారు అసలు? అంటే వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ కేవస్. సో సి బేసికల్లీ నాట్ క్రియేటింగ్ సంథింగ్, బట్ వి మైట్ నాట్ నో వాట్ విల్ హ్యాపెన్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సైకిల్ సీక్వెన్స్ ఉంది. సో మొన్న చెప్తున్నారు లేదు, అది నార్మల్ గా రోడ్డు మీద పుప్పాలగూడ రోడ్డు దగ్గర జస్ట్ నేను స్కూటీ నడుపుతున్నాను, కెమెరామెన్ పట్టుకున్నాడు రివర్స్ లో, సో నడిపేశాడు అని అయిపోయింది, డన్. వాట్ ఇఫ్ సంథింగ్ రాంగ్ హ్యాపెన్ అన్నట్లుగా. సో దానికి ఎంతవరకు ప్రిపేర్డ్ ఉంటారు అట్లాగా వాటికి? రిస్క్ ఫ్యాక్టర్ అంతేనా? సమ్టైమ్స్ యూ హ్యావ్ టు టేక్ రిస్క్. ఎస్పెషల్లీ చిన్న బడ్జెట్ సినిమాలకి ఈ లొకేషన్స్ అయినా ఏవైనా సరే ఇట్ మ్యాటర్స్ ఎలాట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక హౌస్ లొకేషన్ ఉంది, ఒక 50K పర్ డే తను చెప్తున్నాడు. సో ఇఫ్ యూ గెట్ ఇట్ ఫర్ 40K బేసికల్, అంటే చూసినప్పుడు 10,000 కదా డిఫరెన్స్ అనిపిస్తుంది, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ షూట్స్. ఇప్పుడు 5 days చేసినామంటే ఇట్స్ ఈక్వల్ టు 50,000. ఆ 50,000 తోటి వీ కెన్ యూజ్ దట్ మనీ ఎఫెక్టివ్లీ సమ్వేర్. ఏదో పోస్టర్ డిజైనర్కో, ప్రమోషన్స్కో, ఇంకా ఎక్కడో దగ్గర ప్రోడక్ట్ని బెటర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఎవ్రీ పెన్నీ మ్యాటర్స్. సో ఆ చిన్న లొకేషన్ దగ్గర అది ఈవెన్ థౌజండ్స్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, ప్రతి ఒక్కటి ఆ వాల్యూ మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ ఎ స్మాల్ బడ్జెట్ మూవీ. అండ్ టాప్ ఆఫ్ దట్ వెన్ యూ ఆర్ డూయింగ్ ఏ ప్రాజెక్ట్ ఫర్ OTT, ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది. ఈ బడ్జెట్లో ఈ నెంబర్లో వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ అండ్ డెలివర్ ద ప్రాజెక్ట్. సో దానికి ఇప్పుడు ఏం డీవియేషన్స్ అనేది ఉండదు ఎట్ ఎనీ కాస్ట్. సోల్ రెస్పాన్సిబిలిటీస్ అస్. సో ఎస్పెషల్ అక్కడ వాల్యూ మేనేజ్మెంట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో సమ్టైమ్స్ యూ హ్యావ్ టు టేక్ రిస్క్ ఆబ్వియస్లీ టు గెట్ దట్ అవుట్. బట్ దీంట్లో మోర్ ఆఫ్ మేము అంటే మనీ కంటే కూడా బికాస్ డైరెక్టర్ మార్తన్ వాంట్స్ ఇట్ టు లుక్ సో ఆర్గానిక్. దట్స్ ద రీజన్ వీ వెంట్ ఫర్ గొరిల్లా షూట్. ఇక్కడైనా సరే, బెంగళూరు అయినా సరే. బికాస్ బెంగళూరు అంత పెద్ద ఇప్పుడు వెళ్ళి మనము తీసుకొని ఫస్ట్ మన స్కేల్ అంత కాదు, మన మూవీ స్కేల్. బట్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఆర్గానిక్ ఆల్వేస్ లుక్స్ ఆర్గానిక్. సో మెయిన్ రీజన్ అది బేసికలీ. ఓకే.